ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, టోక్యోలో మనం ఒక టెంపుల్ ఉందండి. అక్కడికి వచ్చాము. ఇక్కడ మనకి ఒక వైజాగ్ అతను వియత్నాంలో వర్క్ చేస్తాడంట, ఆయన కూడా వచ్చాడు. ఇక చూడండి, సేమ్ హలో చూడండి, సేమ్ మనకు అన్వేషే చూడండి, అన్వేష్ ఉన్నాడు. ఇక్కడికి వచ్చాడు, మనకి అతను తీసుకొచ్చాడు. మన వాళ్ళందరూ ఇంకా హోటల్కి రాలేదు. మనకి వాళ్ళు మధ్యాహ్నం 3 గంటలకి చెక్ ఇన్ అవుతారు. ఈలోపు ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి ఇలాగ ఇక్కడ ఇది ఉందో చూడండి, దాని దగ్గరికి కూడా వెళ్తాం. ఈలోపు వెళ్ళి చూసొద్దాం టవర్ దగ్గరికి. ఇది మనం వచ్చిన రోడ్డు. మన హోటల్ ఇక్కడ చాలా నీరేరు. ఇది వచ్చి ఏదో టెంపుల్ ఉందంట, టెంపుల్కి ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం టోక్యోలో ఒక టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా, ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తం అంతా ఇలాగా చూడండి, షాపింగ్ కాంప్లెక్స్, షాపింగ్లు ఉన్నాయి మొత్తం. మనం గుడికి వెళ్తే మనకి ఎలాగ షాపింగ్, కొబ్బరికాయలు అయ్యేలాగా షాపింగ్లు ఉంటాయో, ఇక్కడ అన్ని రకాల షాపింగ్స్, 2 వైపులా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం అంతా. టెంపుల్ వచ్చేసి ఎక్కడో దూరంలో ఉంది చూడండి. ఇలా అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు, అంటే ట్రెడిషనల్ డ్రెస్ చూడండి, అమ్మాయి ట్రెడిషనల్ డ్రెస్. ఇక్కడ వాళ్ళు చాలా సైలెంట్గా ఉండటానికి ఇష్టపడతారంట. రెండోది, మనతో ఫోటోలు దిగాలని వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఒకరిని అడిగితే వాళ్ళు నాట్ యాక్సెప్టెడ్ ఇంకా మళ్ళీ వేరే చోట తీసుకుని వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నారు. ఇద్దరు కపులు తర్వాత మళ్ళీ చేస్తారు. టోక్యోలో బుద్ధ టెంపుల్ చాలా బిగ్ టెంపుల్. ఇది చూడండి మొత్తం అంతా ఎలా ఉందో. వాళ్ళందరూ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు చూడండి. వాళ్ళతో ఫోటో దిగుదామని ఇక్కడ చాలామందిని అడిగాను నేను. ఫోటో అంటే నాట్ యాక్సెప్టెడ్ అంటున్నారు, సిగ్గుపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇష్టపడరు అందరితో కలవటానికి. రెండోది, ఎక్కువగా బిగ్గరగా మాట్లాడినా కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు. ఇక్కడ కల్చర్ ఏదన్నమాట ఇది. చూడండి, మళ్ళీ ఇంకా లోపలికి వెళ్దాం. అక్కడ ఉంది లోపల ఉంది టెంపుల్. అసలు టెంపుల్ అంటే బుద్ధ టెంపుల్ అంటే. మన టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టాట్యూ ఉంది. మరి ఏం స్టాట్యూ మనకు తెలియదు కానీ డ్రాగన్ అది ఉంది. అదిగోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రింకింగ్ వాటర్ అనమాట. ఇలా డ్రింకింగ్ వాటర్ అందరూ పట్టుకొని తాగుతున్నారు. దానికి తాగటానికి కూడా ఇవి ఇచ్చారు. మనం టెంపుల్కి వచ్చాం కదా టోక్యోలో. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ డ్రింక్ అన్నారు, మచ్చా టీ అంట. చూస్తే ఏంటని అక్కడికి వెళ్తే ఫ్రీగా ఇచ్చారు. లోపలికి వెళ్తే అది ఫ్రీగా ఇచ్చారు. అది తీసుకొని చూస్తే గ్రీన్ టీ అనమాట. చూడండి, గ్రీన్ టీ చాలా బాగుంది. గ్రీన్ టీ మనకి ఈ జపాన్ వాళ్ళ రహస్యం ఇదే అనమాట. ఈ గ్రీన్ టీలు తాగటాను వాళ్ళు 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 120 ఏళ్ళు బతుకుతారు. ఇది ఒకసారి చూడండి. అది ఇంకా చూడండి, మనం టెంపుల్ చూసుకున్న తర్వాత ఒక మెట్రో స్టేషన్కి వచ్చాము. మెట్రో స్టేషన్ సబ్వేలో చూడండి, అన్ని ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఫ్రూట్స్ మొత్తం ఎంత ఫుడ్ మార్కెట్ చాలా డీసెంట్గా ఉంది. అసలు అన్ని రకాలు ఉన్నాయి మొత్తం అంతా. స్పైసీస్, ఎన్ని స్పైసీస్, నట్స్, బ్రెడ్, ఫ్రూట్స్ చూడండి. ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అసలు మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న ఎంత 398 అంటే 4 6 24, 250 రూపాయలు ఒక మొక్కజొన్న పొత్తు. ఎంతండి? ఇదిగోండి, ఇక్కడ ఏదో గ్రీన్ లీవ్స్ ఉన్నాయి. బ్రొకోలీ ఉంది, 298 అంటే 180 రూపాయలు. అన్ని రకాల ఫ్రూట్స్. ఇది టమాటా చూడండి ఎంత చిన్నవి ఉన్నాయి. టమాటా ఎంత? 298 అంటే 180 రూపాయలు అది ఆ బాక్స్. క్యాబేజీ 198 రూపాయలు. కీరా దోసకాయ 216 రూపాయలు.